ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుంది. ఈ క్రమంలో కూటమి ప్రచారం కోసం చిరంజీవి ఎంట్రీపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఒక కీలక విషయం తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ విషయం ఏపీ పాలిటిక్స్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అవును, ఈసారి జరగబోయేవి ఎన్నికలు కాదు, పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధమని జగన్ చెప్పుతుంటే, జగన్ రహిత ఏపీయే లక్ష్యంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని కూటమి నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో అనూహ్యంగా చిరంజీవి తెరపైకి వచ్చారు. ఈ సందర్భంగా కూటమి ఏర్పడటం శుభపరిణామం అని ప్రకటించారు. ఇదే సమయంలో అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పంచకర్ల రమేష్ జాబులోకి కలిసి ఒక వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా వీరిద్దరిని గెలిపించాలని కోరారు. సీఎం రమేష్కి సెంట్రల్లో ఉన్న పరిచయాలతో అనకాపల్లి అభివృద్ధి మామూలుగా ఉండదన్నట్లుగా చిరు వ్యాఖ్యానించారు. దీంతో చిరు ఈ సడన్ ఎంట్రీ ఏపీ ఎన్నికల్లో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో కూటమి కోసం, ప్రధానంగా జనసేన కోసం చిరంజీవి ఎన్నికల ప్రచారం కూడా చేస్తారనే చర్చ సోషల్ మీడియాలో వేదికగా మొదలైంది. చిరంజీవి పిఠాపురంలో ప్రచారానికి వస్తారని, పవన్ కోసం ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తారని, వీలైతే ఉత్తరాంధ్రలోని అనకాపల్లి లోకసభ నియోజకవర్గం పరిధిలో ఆయన ప్రచారం ఉండొచ్చని రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో జనసేన పార్టీ నేత, సినీ నటుడు పృథ్వీరాజ్ 30 years ఇండస్ట్రీ చిరంజీవి ఎన్నికల ప్రచారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మే నెల 5 నుంచి 11వ తేదీ వరకు చిరంజీవి అవరంగా ప్రచారం చేస్తారని, బహిరంగంగా భారీ సభను హోరెత్తిస్తారని పృథ్వీరాజ్ తెలిపారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయంగా మారాయి. ఈ సమయంలో ఒకవేళ చిరంజీవి నిజంగానే సుమారు వారం రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఆ విషయం ఏపీ రాజకీయాల్లో పెనుసంచలనానికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే అసలు చిరంజీవి ఎన్నికల ప్రచారం అనేది అంత హాట్ టాపిక్. అంత పెద్ద విషయాన్ని అటు జనసేన కానీ, ఇటు చిరంజీవి సంబంధించిన టీం కానీ అధికారికంగా ప్రకటించలేదు. అంత కీలకమైన విషయాన్ని పృథ్వీరాజ్ వెల్లడించారు. దీంతో ఈ విషయం నిజమేనా కాదా అనే చర్చ కూడా తదనుగుణంగా తెరపైకి వచ్చింది. మరి ఈ విషయంపై పృథ్వీ స్పందించిన తర్వాతనే మెగా కాంపౌండ్ నుంచి క్లారిటీ వస్తుందని లేదా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా పృథ్వీ చెప్పినట్లుగా చిరంజీవి సుమారు వారం రోజుల పాటు కూటమి అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే మాత్రం అది ఖచ్చితంగా వైరల్ ఇష్యూనే అని భావించాలి. అదే సమయంలో అధికారికంగా పార్టీపై ఎలాంటి విమర్శలు చేస్తారనేది మరింత ఆసక్తికరంగా విషయం కాబోతుంది. ఇదే క్రమంలో ప్రజారాజ్యం గురించిన చర్చ కూడా మరోసారి లైవ్లోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రచారంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వినిపించేవి, కనిపించేవి అన్ని గాసిప్సే అని అంటున్నారు పరిశీలకులు. అధికారికంగా ప్రకటన వస్తే మాత్రం హైలైట్ ఇష్యూనే అని చెబుతున్నారు.